మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య పండితులు మాడుగుల శివప్రసాద్ గురూజీ గారు. మరి వారిని అడిగి మనకు కలిగే ధర్మ సందేహాల గురించి నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. మన ఇంట్లోకి దరిద్రం లేదక అదృష్టం వచ్చే ముందు మనకి ఎలా తెలుస్తుంది? సంకేతాలు ఏ విధంగా ఉంటాయి? సంకేతము అంటే ఎప్పుడూ కూడా మన మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఇల్లు అనేటువంటిది ఏమిటి, దాని అర్థం ఏమిటి అంటే ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత అనేటువంటిది చాలా అవసరం. కొంతమంది ఇల్లు బయట చూడంగానే ఎలివేషను అది చాలా మహాద్భుతముగా కట్టిస్తాం. ఇంటి యొక్క ప్రభావం ఏమిటి అంటే మామూలుగా ఇంట్లో ఏమైనా తేడా ఉంది అంటే ఒక సంవత్సరం లోపల తేడా చూపిస్తుంది. కొత్తగా కట్టినటువంటి ఇళ్లల్లో లేదా 3 ఏళ్ల లోపల చూపిస్తుంది, లేదా 5 ఏళ్ల వరకు పర్వాలేదు 5 ఏళ్ల లోపల చూపిస్తుంది. ఇంకా ఆ తర్వాత మామూలుగా జరుగుతుంది వ్యవహారం అంతా. అయితే మనం తెలుసో తెలియకో కొన్ని చోట్లకు పోకూడని చోట్లకు పోయి రావటం వలన కానీ మనమే కావచ్చు, మన బంధువులు కావచ్చు, ఎవరూ కావాలని చేసేటువంటిది ఏమీ ఉండదు. ఏముందిలే అనేటువంటి ధోరణితో జరుగుతూ ఉండేటువంటి ఉంటాయి. అట్లాంటి సమయాల్లో కొన్ని ఇబ్బందులు. అందుకని పూర్వము ఏముంది అంటే బయటనే బకెట ఒక మగ్గు పెట్టి కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళేటువంటి సాంప్రదాయం అనేటువంటిది ఒకటి ఉన్నింది. ఇవాల్టి రోజుల్లో అపార్ట్మెంట్ల సంస్కృతి కాబట్టి మనము ఇంట్లోకి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత కానీ కాళ్ళు కడుక్కునే విధానం లేదు. ఎవరూ కూడా చూడండి కాళ్ళు చేతులు కడుక్కోపోండి అని రాగానే చెప్పేటువంటిది కూడా పోయింది, లేదు చాలా వరకు. మళ్ళీ దేవాలయాలకు వెళ్ళేటప్పుడు దేవాలయం లోపలికి వెళుతున్నప్పుడు బయట కుళాయిలు ఉంటాయి కాబట్టి కడుక్కొని వెళుతున్నారు ప్రతి వాళ్ళు కూడా, అది పాటిస్తున్నారు. మన ఇంటికి వచ్చేటప్పటికి అపార్ట్మెంట్ కాబట్టి ఆ లోపలికి పోయి కడుక్కోవాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉన్నది. అపార్ట్మెంట్లు కట్టించేటువంటి వాళ్ళు కిందనే ఒక ట్యాప్ కనుక పెడితే పుణ్యప్రదముగా అందరూ కాళ్ళు కడుక్కొని అపార్ట్మెంట్ లోపలికి వస్తారు. అది మేలు, అది చెప్పాలి అందరికీ కూడా. అందువలన కొంత మనము బయట తిరిగి రావటము చేయటము వీటి వలన అసౌకర్యము, మామూలుగా ఇంట్లో నెగటివిటీ అనేటువంటివి వస్తాయి. తప్పకుండా మనతో పాటే వస్తాయి. మనం అనుకుంటాం నేను బయటికి ఒకడినే పోయినాను ఒకడినే వచ్చాను లోపలికి అని. ఎందుకు నరదృష్టి అనేటువంటిది కలుగుతూ ఉన్నది? అసలు బయటికి పోయి రాగానే కాళ్ళు కడుక్కోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చెప్పులు వేసుకుంటాము కదా, బూట్లు కూడా వేసుకొని ఉంటాము కదా, షూస్ కూడా వేసుకొని ఉంటారు, సాక్సులు వేసుకొని ఉంటారు. ఇంత కాదని కాళ్ళకి ఏమవుతుంది అని మనం అనుకుంటాం. అవి విప్పినప్పుడు మన చేతులతో ముట్టుకుంటాము కదా. నైసు దుమ్ము మనకే తెలియనటువంటిది ధూళి అంటారు దాన్ని. ఆ ధూళి అనేటువంటిది మన శరీరం మీద ఉంటుంది. అందుకని కదా మనం రోజు స్నానం చేస్తున్నాం. స్నానం ఎందుకు చేయాల్సింది? ఇంట్లోనే ఉండినా బయటికి పోకుండా ఉండినా ఉదయాన్నే స్నానం చేస్తున్నాం కదా. అంటే మనకే తెలియనటువంటి ధూళి గాలి రూపంలో వచ్చి మనకు అట్టుకుంటున్నది అనేటువంటిది వస్తుంది. అలా నెగటివిటీ అనేటువంటిది ఉన్నప్పుడు ఇంట్లో మానసికమైనటువంటి ప్రశాంతత కరువై ప్రతిదానికి పోట్లాటలు, అంటే అంటే సమస్యలు, అనారోగ్య సూచనలు ఇవన్నీ ఉంటాయి. ఇంట్లో నెగటివిటీ అనేటువంటిది ఉంది అన్నప్పుడు ఒకవేళ మనకు ఏదైనా మనకు ఒక మహర్దశ రాబోతున్నది, మంచి జరగబోతున్నది అనేటువంటిది తెలుస్తుంది అన్నప్పుడు ఎందుకో తెలియని ఉత్సాహము, గోవులు ఇంటికి రావటము సహజంగా, అలాగే శుభప్రదమైనటువంటి మాటలు వినటము, వాళ్ళింట్లో పెళ్ళంట వీళ్ళింట్లో పెళ్ళి కుదిరిందంట అని శుభకార్యాలకు మనల్ని పిలవటము, మనము పాల్గొనేటువంటి అవకాశము రావటము, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు అనూహ్యముగా మన పేరు చెప్పటము, మీరు పాల్గొనొచ్చండి దీంట్లో అని ఎవరన్నా చెప్పారనుకోండి, మీకు అదృష్టం కొద్దీ
మనకి ఇక్కడ దేవుడి కళ్యాణం జరుగుతుందండి మీరు పాల్గొనొచ్చు అన్నారంటే అంతకంటే అదృష్టం ఏముంటుంది? మనం అడిగితే తప్ప ఎప్పుడో కానీ రానిది మీరు ఇక్కడ కళ్యాణంలో పాల్గొనొచ్చు అని అంటున్నారు అంటే పుణ్యమే కదా. ఇటువంటివన్నీ కూడా మనకు శుభసూచకములు అని అంటాం. మేలు జరిగేదానికి అవకాశము మనకు ఒకటి భగవంతుడు ఏర్పరుస్తాడు ఎప్పుడు కూడా. అయితే మనకున్నటువంటి గ్రహస్థితులే మనకు మేలు చేసేటివా కీడు చేసేటివా అనేటువంటివి తెలుస్తాయి. మనకుండే గ్రహస్థితులు ఈ వింశోత్తరీ దశలు ఇవన్నీ ఉన్నప్పుడు మానవ జీవితము ఒడుదుడుకులతో జీవితము నడుస్తూ ఉంటుంది. సముద్రం అన్న తర్వాత అలలు, మానవ జీవితం అన్న తర్వాత ఒడుదుడుకులు ఉంటాయి, ఉండకుండా ఎప్పుడూ ఉండవు. అయితే ఆ ఒడుదుడుకులకు తట్టుకొని ముందుకు వెళ్ళటము ఏమిటి అనేటువంటి సమయములోనే మనము కొన్ని మనకున్న గ్రహస్థితులను సరిదిద్దుకొని జాగ్రత్తగా అడుగులు వేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. అప్పుడు దైవానుగ్రహం మనకు వస్తుంది. దైవం ఎప్పుడు మనకు అనుకూలిస్తాడు? మనము ఒక మంచి పని చేస్తున్నప్పుడు మనము ఎటువైపు నడవాలి అనేటువంటిది మనకు జ్ఞానం అనేది భగవంతుడు ఇచ్చినాడు. మనల్ని మనం తెలుసుకోవాలి. అన్నీ భగవంతుడే ఇవ్వడు. ఎప్పుడు కూడా మనం ఏమనుకుంటామంటే నేను రోజు దేవుణ్ణి నమస్కారం చేస్తున్నా కదా, నాకు దేవుడు ఎందుకు ఇయ్యలేదు అనుకుంటాం. దేవుడి పాత్ర ఎంతవరకు అంటే మనము ఎటువైపు నడుస్తూ ఉంటే వీడు మంచి మార్గంలో నడుస్తున్నాడు కాబట్టి వీడికి మనము సహకరించాలి అనేటువంటి ఉద్దేశంతో సహకరిస్తాడు. చెడు మార్గంలో నడుస్తున్నాం అనుకోండి, దానికి సహకరిస్తాడు దేవుడు. అయితే ఇబ్బందులు పడినప్పుడు అవతలి వాళ్ళ ద్వారా ఊరికే ఉంటాడు. దేవుడు ఏం చేయడప్పుడు మనకు ఇబ్బంది కలిగినప్పుడు భగవంతుడిని అప్పుడు వేడుకుంటాం. మనం నాకు ఈ ఇబ్బంది వచ్చింది ఎలాగన్నా కానీ బయట మన మార్గము ఉన్నతమైనటువంటిది కాకుండా ఎత్తుక్కొని ఇబ్బంది పడి దేవుడు కాపాడలేదంటే ఎలా కాపాడతాడు? అందుకనే దీనికి ఉదాహరణ నేను ఏం చెప్తానంటే, ఒక ఊర్లో ఇద్దరు రాజకీయ నాయకులు ఉన్నారు. ఇద్దరు గుడి ఒకటే ఉండేది. ఇద్దరూ పోయి పూజలు చేసి బ్రహ్మాండంగా దేవుడికి కావాల్సినవన్నీ చేసి నేను గెలవాలి అంటే నేను గెలవాలి అంటారు. ఒకరే కదా గెలుస్తారు, ఇద్దరు గెలవరు కదా. ఆ ఒకడు గెలిచినందుకు నన్ను ఎందుకు గెలవనీయలేదు అని ఓడిపోయిన వాడు అనుకోకూడదు. అంటే వాడి గ్రహస్థితులు బాగు ఉంటాయి. గ్రహస్థితులు బాగున్నప్పుడు వాటికి కూడా తథాస్తు అనవలసినటువంటి బాధ్యత భగవంతుడికి ఉంటుంది. అవి చూసుకోవాల్సినటువంటి ధర్మం ఎవరిది? మనది. అందుకనే బుద్ధి కర్మానుసారిణి అని. కర్మ వేరు, భగవంతుడు వేరు. మనము అనుభవించాల్సినటువంటి కర్మ ఏదైతే ఉందో అది ఖచ్చితముగా మనము అనుభవించేంత వరకు వదిలిపెట్టదు అనేటువంటిది. అందువలన మనకు ఏదైనా శుభకరమైనటువంటివి కలుగుతున్నాయి అన్నప్పుడు మన మనస్సుకు తప్పకుండా మన హృదయానికి తెలియజేస్తాడు గాక. లేదా అదృష్టం కొద్దీ ఉన్నట్టుండి ఒక్కసారిగా కరెంటు పోయిన తర్వాత వెంటనే లైట్లు వస్తే ఎంత వెలుగో అలా ఉన్నట్టుండి ఇస్తాడు. దాన్నే అదృష్టము అంటాం. అది మనము చేసుకున్నటువంటి పుణ్యఫలాలను బట్టి ఉంటుంది, మనము నడిచేటువంటి నడవడికను బట్టి ఉంటుంది.